Sri Gurubhyo Namaha. Happy morning to you all. As a part of our spoken English series, this is the second class and today we are going to learn the verb be. Be అంటే ఉండు. మనం సెకండ్ పర్సన్ని కమ్ అనేసి మనం సెకండ్ పర్సన్తో మాట్లాడామనుకోండి, అతనికి రమ్మని ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాం అన్నమాట. సిట్ అంటే కూర్చోమని ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఇక్కడ మన సెకండ్ పర్సన్తోనే మాట్లాడుతున్నాం. ఒక వెర్బ్ని డైరెక్ట్గా ఉపయోగిస్తే అది ఒక సెంటెన్స్ అయిపోతుందండి. ఆ సెంటెన్స్ అనేది సెకండ్ పర్సన్తో మాట్లాడుతున్నామని అర్థం. ఈ వెర్బ్ను ఉపయోగించేటప్పుడు బీ అంటే ఉండు. ఎలా ఉండమని చెప్తున్నాము? కామ్ ప్రశాంతంగా. ప్రశాంతంగా ఉండు అని చెప్తున్నామండి. You can see it. At the same time, be silent means be means undu, silent means nishabdamga. You can see here. Nishabdamga ఉండు, సౌండ్ చేయకుండా ఉండు అని అర్థం. బీ గుడ్ అంటే గుడ్ మీన్స్ మంచిగా, మంచిగా ఉండు. బీ గుడ్ మంచిగా ఉండు. నెక్స్ట్ బీ హియర్ అంటే హియర్ అంటే ఇక్కడ. యూ కెన్ సీ హియర్ అంటే ఇక్కడ ఉండు. ఇన్ టైం అంటే సమయానికి ఉండు. ఇన్ టైం అంటే సమయానికి. ఇన్ టైం కానీ ఆన్ టైం కానీ అని అన్నాం అనుకోండి, ఈ రెండు ఫ్రేజెస్ యొక్క అర్థం ఏంటంటే సమయానికి. ఇక్కడ సమయానికి ఉండు. నిర్ణీత సమయానికి ఉండమని చెప్తున్నాం అన్నమాట. బీ దేర్, దేర్ అంటే అక్కడ. యూ కెన్ సీ అక్కడ ఉండు అంటే నిర్ణీత సమయానికి మించకుండా ఉండు. ఆన్ టైం అక్కడ సమయానికి ఉండు. ఇక్కడ సమయానికి అంటే నిర్ణీత సమయానికి అంటే నిర్ణయించిన సమయానికి నువ్వు అక్కడ ఉండు అని అర్థం అండి. నెక్స్ట్ బీ సిన్సియర్ అంటే నువ్వు ఖచ్చితంగా ఉండు. సిన్సియర్ అంటే ఖచ్చితంగా ఉండు. ఖచ్చితంగా ఉండు. నెక్స్ట్ బీ ఆనెస్ట్. ఆనెస్ట్ అంటే నిజాయితీగా ఉండు. నెక్స్ట్ బీ హ్యాపీ అంటే సంతోషంగా ఉండు. యూ కెన్ సీ హియర్ ఇటువంటి చిన్న చిన్న సెంటెన్సెస్ అంటే చాలా చిన్న చిన్న వాక్యాలు మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుతాయి సార్. సో మనం ఇలా చిన్న చిన్న సెంటెన్సెస్ని మన సెకండ్ పర్సన్తో మాట్లాడడం ద్వారా మనకి ఇంగ్లీష్ వచ్చు, మనము ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతున్నామనే కాన్ఫిడెన్స్తో ఉంటాము. మీకు ఇక్కడ కొన్ని యాడ్జెక్టివ్స్ని ఇవ్వడం జరిగింది. ఈ బి అనేటటువంటి ఒక వర్బ్ తర్వాత మనం సెకండ్ పర్సన్కి ఒక యాడ్జెక్టివ్ ఉపయోగించి మనం చెప్తామన్నమాట. సపోజ్ యూ కెన్ సీ డిసిప్లైన్డ్. దీని ముందు మనం బి అని ఉపయోగించామనుకోండి, బి డిసిప్లైన్డ్ అంటే క్రమశిక్షణతో ఉండు అని అర్థం సార్. బీ కేర్ఫుల్. దిస్ ఈస్ వెరీ సింపుల్. యూ కెన్ సీ బీ కేర్ఫుల్ అంటే అర్థం ఏంటో మీరు గెస్ చేయండి. గెస్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ బీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ఫుల్ అంటే కృతజ్ఞతతో ఉండడం సార్. కృతజ్ఞతతో ఉండడం అంటే చేసిన పనికి మర్చిపోకుండా మనం కొద్దిగా వాళ్ళకి కృతజ్ఞతా భావంతో ఉండడం. కృతజ్ఞతతో ఉండు. నెక్స్ట్ బీ హెల్ప్ఫుల్
దీన్ని కూడా గెస్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్, బీ హంబుల్. హంబుల్ మీన్స్ వినయం, అంటే చాలా వినయంగా ఉండు అని చెప్తున్నామండి. వినయంగా వినయంతో ఉండు, ఆరగంటగా ఉండకు. నెక్స్ట్, బీ లాయల్. బీ లాయల్, లాయల్ అన్నా హంబుల్ అన్నా ఒకటే సార్. బీ లాయల్ టు యువర్ పేరెంట్స్. మీ తల్లిదండ్రుల పట్ల వినయంగా ఉండండి. బీ లాయల్ టు యువర్ టీచర్స్ అంటే వాళ్ళు చెప్పిన మాటని జవదాటకుండా ఉండడం అన్నమాట. బీ లాయల్, వినయంగా ఉండు. నెక్స్ట్, బీ యాక్టివ్. యాక్టివ్ మీన్స్ చురుకుగా. నెక్స్ట్, బీ ఎలోన్. ఒంటరిగా ఉండు. నెక్స్ట్, బీ స్ట్రాంగ్ అంటే బలంగా ఉండు. ఇప్పుడు బీ ఫ్రెండ్లీ అంటే ఏంటో కామెంట్ చేయండి. బీ కైండ్, ఇది కూడా కామెంట్ చేయండి. You can see I have given you 4 different sentences for you to think of. If you can comment them, and I feel that you have learned this topic. Thanks a lot for listening to this video. If at all you like this video, please like it and share it and subscribe to my channel if at all you haven't.